హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే స్నాక్ ఐటమ్. ఎప్పుడు వర్షం పడుతూ ఉంటే మనం ఆలు బజ్జీ అని, తర్వాత మిర్చి బజ్జీ, పకోడీ ఇలానే తింటాం కదా. అవే కాకుండా ఈసారి కొత్తగా నేను వంకాయ బజ్జీలు ట్రై చేశాను. నేను ఎలాగో చేస్తున్నాను కదా, మీకు కూడా ఈ వంకాయ బజ్జీలు పరిచయం చేద్దామని బ్లాగ్ చేస్తున్నాను. వంకాయ బజ్జీలకు కావాల్సినటువంటి పదార్థాలు: వంకాయలు, శనగపిండి, కొంచెం పుట్నాల పొడి, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా బియ్యపిండి, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్, ఒక నిమ్మకాయ, కొద్దిగా పెద్దగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్, ఒక పెద్ద సైజ్ అదనమాట ఆనియన్, తర్వాత కొద్దిగా చింతపండు. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు, ఒక 2 స్పూన్ మందం పుట్నాలు, తర్వాత కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇది మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. నేను జీలకర్ర వేస్తున్నాను. వేసుకొని ఇది ఒక కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం ముద్దలాగా మనం పేస్ట్ చేసుకొని వద్దాం. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్నంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఒక బౌల్ తీసుకొని దీంట్లో మనకు కావలసినంత, అంటే మనం తీసుకున్నటువంటి వంకాయలకు సరిపోయినంత శనగపిండిని మనం కలుపుకుందాము. అయితే నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను. ఒక 2 స్పూన్స్ బియ్యపిండి, తగినంత ఉప్పు, కొద్దిగా సోడా ఉప్పును కూడా మనం వంట సోడాను కూడా కొద్దిగా వేసుకుందాం. కలర్ కోసం కొద్దిగా పసుపును కూడా వేసుకుందాం. ఇవన్నీ కూడా ముందు పొడి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. మనం వేసినటువంటి ఉప్పు ఇదంతా కూడా కలిసేటట్టుగా కలుపుకొని కొద్దిగా ఒకేసారి వాటర్ కాకుండా కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం మిర్చి బజ్జీకి అయితే ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా ఈ పిండిని కూడా కలుపుకోవాలి. చేయితోటి కలిపితేనే అంత మంచిగా కలుస్తుందండి. విస్కర్ అట్లా పెట్టి కలిపితే కొద్దిగా ఉండలుగా ఉంటుంది. కాబట్టి మనం చేయితోటే ఈ విధంగా మంచిగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా మనం బజ్జీ వేయడానికి వీలుగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. కడాయి పెట్టుకొని మనం ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోసుకుందాం. ఈ ఆయిల్ వేడెక్కేలోగా మనం ఇక ముఖ్యమైన పని చేసుకోవాలి కదా. అదేంటంటే వంకాయలన్నిటి కూడా మనం మిర్చిలను కట్ చేసినట్టే మధ్యలో ఘాట్ పెట్టుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఉప్పు వేసుకొని కట్ చేసి మనం అందులో వేసుకుందాం. ఈ వంకాయలని కొద్దిగా తొడిమైతే ఉంచుకుందాము. ఈ విధంగా కట్ చేసుకొని పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమని ఈ విధంగా మొత్తం మనం చూసుకోవాలి. ఇందులో మనం ఒక బేసిన్ తీసుకొని అందులో వాటర్ వేసి ఇందులో ఉప్పు వేసి ఉంచాము. ఒక్కొక్కటిగా మనం ఇందులో వేసుకుందాం. ఈ విధంగా అన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. మనం ఈ వంకాయల్ని పూర్తిగా కాకుండా కొద్దిగా ఈ పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం వేసినప్పటికీ ఇప్పటికీ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇవన్నీ కూడా మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇందాక మనం మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ వంకాయలన్నిటిని కూడా ఈ విధంగా వెడల్పు కానీ వీటిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్ అంతా కూడా ఈ విధంగా పెట్టాలి. ఈ విధంగా
వంకాయలన్నిట్లో కూడా మసాలా పెట్టాం కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇందాక కలిపి పెట్టుకున్నటువంటి ఈ శనగపిండి మిశ్రమంలో మనం మిర్చి బజ్జీని అయితే ఏ విధంగా ముంచేస్తామో ఆ విధంగా ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసుకుందాం. కొద్దిగా ఈ విధంగా కనిపించేటట్టుగా వేసుకుందాం. ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి మనం టర్న్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఈ వంకాయ బజ్జీ చేయాలి అనుకున్నప్పుడు వంకాయలు కొంచెం చిన్న సైజులో ఉన్నటువంటి తెచ్చుకుంటే బాగుంటుంది. మాకైతే మార్కెట్లో ఇట్లా ఈరోజు ఇవే వచ్చాయి కాబట్టి నేను కొంచెం పెద్దవే తీసుకున్నాను. చిన్న సైజులు అయితే బాగుంటాయి, అచ్చం మిర్చి బజ్జీలాగా ఉంటాయి. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని మనం ఈ వంకాయలన్నిటిని కూడా, ఈ బజ్జీలన్నిటిని కూడా ఇందులో తీసుకుందాం. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు తీసుకొని దాంట్లో మనం కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుందాం. ఇది కలిపి పక్కన పెట్టుకుందాము. ఇది ఎందుకు కలిపానో నేను తర్వాత చెప్తాను. ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి బజ్జీలన్నింటినీ కూడా ఈ విధంగా మధ్యలోకి కాటు పెట్టుకోవాలి. వీటన్నిటిని కూడా ఈ విధంగానే మనం కాటు పెట్టుకుందాం. మసాలా అంతా ఉడికింది కదా. ఇప్పుడు వీటిలో మనం ఈ ఆనియన్స్ అంతా ఈ విధంగా పెట్టుకున్నాం. సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్ వీటిలో పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసి మనం అన్ని ఆనియన్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పైనుంచి కొద్దిగా నిమ్మరసం కలిపినటువంటి కారాన్ని వేసుకుందాం. ఏం లేదండి, ఇది వేసుకోవటం వల్ల పుల్లగా పంటి కిందికి ఆనియన్ తగులుతూ తీయగా లోపల పెట్టినటువంటి ఆ మసాలా అంతా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతే అండి వంకాయ బజ్జీలు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.